వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1లో ఏవైతే మనం మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసామో సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందర ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనకి ఎస్ఐ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్ ఎస్ఐ బ్యాచెస్ అనేవి రేపటి నుండి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా లేకపోతే రేపు ఒక్కరోజే మనకి డెమోకి ఛాన్స్ ఉంది. సో ఎవరైనా డెమో వినాలి అనుకుంటే మీరు దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో అటెండ్ కావచ్చు. సో ఇంకొక థింగ్ ఏంటంటే మెయిన్గా సో చాలామంది స్టూడెంట్స్ మనకి ఈ క్వశ్చన్స్ కమెంట్ చేస్తున్నారు. సో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి, సో ఇంకొంతమంది కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసిన తర్వాత కూడా ఇంకా స్టూడెంట్స్ దగ్గర నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ కూడా మేబీ అవి ఇచ్చి ఉండొచ్చు లేదా వాళ్ళకి గుర్తున్నవి చెప్పి ఉండొచ్చు. సో ఆ క్వశ్చన్స్కి కూడా వాళ్ళు కమెంట్ చేశారు కాబట్టి ఒక్కసారి వాటి ఆన్సర్స్ కూడా చూద్దాం. సో ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కస్ దట్ రిమైనింగ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే కమెంట్లో సుప్రీం కోర్ట్ జడ్జ్ అపాయింటెడ్ బై విచ్ ఆర్టికల్. సో సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైతే ఉన్నారో సో సుప్రీంకోర్టు జడ్జ్ మనకి ఏ ఆర్టికల్ ద్వారా అపాయింట్ అవుతారు అని అడిగారు. సో మనకి జనరల్గా జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అయినా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా ఇద్దరు కూడా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మనని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. సో దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఏది అంటే 124 క్లాస్ 2. సో 124 క్లాస్ 2 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్కి రిలేటెడ్గా చెప్పచ్చు. సో అట్లనే మనకి ఆర్టికల్ 143 అని ఉంటుంది. సో ఆర్టికల్ 143 దేనికి సంబంధించింది అంటే సో సుప్రీంకోర్టు న్యాయ సంబంధమైన సలహాలని ఎవరికి ఇస్తుంది అంటే భారత రాష్ట్రపతికి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 143. సో నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ కమెంట్ ఏమొచ్చిందంటే నాగాలాండ్ ఫోక్ డాన్స్. సో కొంతమంది వచ్చేసి నాగాలాండ్ ట్రైబ్ అని క్వశ్చన్ ఇచ్చారని మెజారిటీ ఆఫ్ పీపుల్ మనకి కమెంట్ చేశారు. ఇంకొకరు వచ్చేసి నాగాలాండ్ ఫోక్ డాన్స్ కూడా ఇచ్చారని చెప్పారు. సో జనరల్గా మనకి నాగాలాండ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోక్ డాన్స్ జానపద నృత్యాలు ఉన్నాయి. సో దాంట్లో మనకి వార్ డాన్స్ అంటాం. సో ఇది నాగా వార్కి సంబంధించింది, నాగా యుద్ధానికి సంబంధించింది. వార్ డాన్స్ కానీ కుకీ డాన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ స్టేట్కి సంబంధించినవి అంటే నాగాలాండ్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కథా సరిసాగర. సో కథా సరిసాగర అనే దాన్ని ఎవరు రాశారు అని అడిగారు. సో సోమదేవుడు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి రిట్స్ రిలేటెడ్. సో రిట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు అని చెప్పారు. మనకి రిట్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అడుగుండొచ్చు అంటే ఇవి ఎందులో ఉంటాయి, దేనిలో భాగం అని అడుగుండొచ్చు. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్లో ఉంటాయి ఇవి. సో రిట్స్ అనేవి ఏ ఆర్టికల్ కిందకి వస్తాయంటే మనకి ఆర్టికల్ 32 ఈ 32 కిందకి వస్తాయి. సో ఏ భాగంలో ఉన్నాయంటే పార్ట్ 3లో ఉన్నాయి. సో వీటి గురించి మేబీ అడుగుండొచ్చు. ఇంకొక క్వశ్చన్ మనకి ఏమిచ్చారు అంటే 2020 ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో సో 2020లో ఎక్కడ జరిగింది అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి మనీలా. సో 2020లో ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వచ్చేసి మనకి ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగింది. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఇస్రో శాటిలైట్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు అని చెప్పారు. లాంచ్డ్ వెహికల్. సో ఇస్రో శాటిలైట్స్ని ఏదైతే మనం లాంచ్డ్ వెహికల్స్ యూజ్ చేసి లాంచ్ చేస్తామో వాటికి సంబంధించి అడిగారు అని చెప్పారు. బట్ మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయలేదు, ఏ శాటిలైట్ ఏ లాంచ్డ్ వెహికల్ అని అడగలేదు కాబట్టి సో జనరల్గా ఫస్ట్ ఇస్రో స్టార్ట్ చేసిన శాటిలైట్ లాంచ్డ్ వచ్చేసి మనకి ASLV. సో ASLV అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకొకటి వచ్చేసి శాటిలైట్ లాంచ్డ్ వెహికల్. శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్. ఇంకొకటి వచ్చేసి మనకి PSLV. సో పోలార్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్. ఇంకొకటి వచ్చేసి GSLV. సో జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్. సో మేబీ ఫస్ట్ ఏది లాంచ్ చేశారని అడగచ్చు, లేదా SLVని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారని అడగచ్చు, లేకపోతే మనకి GSLVకి సంబంధించి ఫస్ట్ GSLV ఎక్కడి నుంచి లాంచ్ చేశారని అడగచ్చు. సో ఇస్రో శాటిలైట్ లాంచ్డ్ వెహికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పి కమెంట్ చేయడం జరిగింది. ఇవి లాస్ట్లో మనకి స్టూడెంట్స్ కమెంట్ చేసిన క్వశ్చన్స్. సో వీటితో పాటు ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి sin 30 అండ్ cos 60 వాల్యూ అడిగారంట. సో sin 30 cos 60 వాల్యూ అడిగారు. సో sin 30 అంటే మనకి 1/2 వస్తుంది, cos 60 అంటే 1/2 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1.
సో sin 30 cos 60కి ఆన్సర్ 1. ఇది ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్. సో మేబీ ట్రిగ్నామెట్రీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా రివైజ్ చేయండి. మనకి tan 45 అంటే 1. సో అట్లనే sin 45 cos 45 ఏవైతే ఉంటాయో సో వీటి వాల్యూస్ కూడా ఒకసారి చూసుకోండి. సో మన క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై వాజ్ ద హంటర్ కమిషన్ అపాయింటెడ్ బై బ్రిటిష్ రాజ్. సో ఆల్రెడీ ఇది ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు, కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. సో హంటర్ కమిషన్ని బ్రిటిష్ రాజ్ ఎందుకు అపాయింట్ చేశారు, సో బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు అపాయింట్ చేశారు అంటే 1919లో 1919లో సో మనకి రౌలత్ చట్టం ఏదైతే వచ్చిందో, రౌలత్ యాక్ట్ ఏదైతే వచ్చిందో సో దాని పర్యావసానం, దానివల్ల జరిగిన నష్టం ఏంటి అంటే ఇండియాలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. సో ఆ జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏదైతే జరిగిందో సో జలియన్ వాలాబాగ్ మాస్కర్, సో దాని తర్వాత ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నష్టపోయారు, వీటి గురించి బ్రిటిష్ ప్రభుత్వం 1919లో విధించిన కమిషన్ ఏది అంటే హంటర్. సో క్వశ్చన్ మనకి రెండు రకాలుగా అడుగుండొచ్చు. హంటర్ కమిషన్ని ఏ ఇయర్లో అపాయింట్ చేశారని అడగచ్చు, 1919. ఏ దుర్ఘటన వల్ల అని అడుగుండొచ్చు, జలియన్ వాలాబాగ్. సో ఈ రెండు రిలేటెడ్గా అడుగుండొచ్చు. సో ఆల్రెడీ మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం, మనకి ఎప్పుడైతే మనకి ఈ క్రిప్స్ మిషన్, సో క్యాబినెట్ ప్లానింగ్ మిషన్ ఇవేవైతే వస్తున్నాయో బ్రిటిష్ రాజ్ వ్యవస్థ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కానీ సో ఇండియాలో మనకి దాదాపుగా 1773 1773 సో 1773 నుంచి 1947 వరకు ఆల్మోస్ట్ డిఫరెంట్ రూల్స్తో మనల్ని పరిపాలించున్నారు. సో దీంట్లో ఏదో ఒక చట్టాన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, సో ఇంకా ఏదైనా కమిషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చట్టాలు అంటే మనకి సతీ చట్టం, సో అట్లానే మనకి డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అలాంటివి, లేదా కమిషన్స్ అంటే ఎలాంటివి అడుగుతారు అంటే చార్లెస్ వుడ్ డిస్పాచ్ కమిటీ. సో మనకి చార్లెస్ వుడ్ డిస్పాచ్ కమిటీ అనేది సో దేనికి సంబంధించి బ్రిటిష్ రాజ్ అనేది నియమించింది అని అడుగుతారు. సో ఈ కమిటీని ఎందుకు నియమించారు అంటే ఎడ్యుకేషన్ కోసం, సో విద్య కోసం, సో ఎడ్యుకేషన్ గురించి, సో దాని డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ చార్లెస్ వుడ్. సో నెక్స్ట్ హంటర్ కమిషన్లో కూడా మనకి ఇంకో డిఫరెంట్ థింగ్ ఉంది. ఏంటి అంటే సో జనరల్గా మొట్టమొదటి హంటర్ కమిషన్ ఏదైతే ఉందో సో ఫస్ట్ హంటర్ కమిషన్ని 1882లో 1882లో బ్రిటిష్ రాజ్ ఎవరైతే ఉన్నారో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ 1882లో హంటర్ కమిషన్ని విధించింది. సో హంటర్ కమిషన్ అప్పుడు ఎందుకు నియమించింది అంటే ఎడ్యుకేషన్ కోసం, ఎడ్యుకేషన్, ఇది కూడా ఎడ్యుకేషన్ విద్య కోసమే. సో అప్పుడు మనకి వైస్రాయ్గా ఉన్నది ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ టైంలో ఫస్ట్ టైం హంటర్ కమిషన్ మనకి 1882లో నియమించడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ రెండోసారి అంటే పాపులర్గా మనం హంటర్ కమిషన్ అని పిలుచుకునే 1919లో ఎందుకు విధించారు అంటే జలియన్ వాలాబాగ్. సో అందుకనే ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది, ఇయర్ చూసుకోవాలి అండ్ రీజన్ చూసుకోవాలి, ఆ రెండింటికి మ్యాచ్ అయితేనే సో మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, సో ఆల్రెడీ చార్లెస్ వుడ్ ప్యాచ్, హంటర్ కమిషన్, ఇంకా మనకి మాట్లాడితే మనకి వైట్లీ కమిషన్ అంటాం. సో అట్లనే మనకి వైట్లీ కమిషన్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుండొచ్చు. సో లేబర్ రీఫార్మ్స్ కానీ, లేబర్కి సంబంధించిన ట్యాక్సెస్ కానీ, సాలరీ కానీ ఏవైతే ఉంటాయో లేబర్ ఇష్యూస్కి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది అంటే మనకి వైట్లీ కమిషన్గా చెప్పచ్చు. సో అట్లనే ఇంకా డిఫరెంట్గా మనకి క్యాంబెల్ కమిషన్. సో జనరల్గా మనకి బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు యుద్ధాలు అనేవి చాలా తక్కువ, మ్యాక్సిమం తక్కువ, వాళ్ళు రూల్ చేయడం, సప్రెస్ చేయడం ఇలాంటివి ఎక్కువ జరిగాయి. దీనితో పాటు భారతదేశంలో ఎగ్జాక్ట్గా బ్రిటిష్ టైంలో మనకి ఎక్కువగా ప్రాబ్లం అయింది ఏది అంటే ఫెమైన్, కరువు. సో మనకి చాలాసార్లు మోర్ దెన్ 3 times ఇండియాలో మనకి బ్రిటిష్ టైంలో ఎక్కువగా కరువులు అనేవి సంభవించాయి, కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. సో ఫస్ట్ మొట్టమొదటి ఫెమైన్ కమిషన్ అంటే మనకి కరువుల మీద మొట్టమొదటిగా కమిషన్ ఎవరిని నియమించారు అంటే క్యాంబెల్ కమిషన్ అనే దాన్ని నియమించారు. ఫస్ట్ ఫెమైన్గా చెప్పుకోవచ్చు, ఫస్ట్ ఫెమైన్ కమిషన్గా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటివి. సో అట్లనే మనకి ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో బట్లర్ కమిషన్. సో మనకి బట్లర్ కమిషన్ ఇది ఇండియన్ స్టేట్స్, ఇండియన్ రాష్ట్రాల గురించి. సో అప్పుడు బట్లర్ కమిషన్ అనే దాన్ని నియమించడం జరిగింది. సో అట్లానే మనకి హిల్లింగ్టన్ కమిషన్ అనేది ఉంది, సో దాన్ని కరెన్సీ కోసం నియమించడం జరిగింది. సో ఇలాంటివి ఆల్రెడీ మనకి ఇట్లా హంటర్ కమిషన్ అడిగారు కాబట్టి సో నెక్స్ట్ ఈ కమిషన్స్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతగా లేదు, బట్ ఎడ్యుకేషన్కి సంబంధించి చార్లెస్ వుడ్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైట్లీ కమిషన్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాంబెల్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్మట్టి డ్యామ్ ఈజ్ ఆన్ విచ్ రివర్? సో ఆల్మట్టి డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది అని అడిగారు. సో ఆల్మట్టి డ్యామ్ అనేది మనకి కృష్ణా రివర్. సో కృష్ణా రివర్ ఏదైతే ఉందో సో దాని మీద మనకి ఆల్మట్టి డ్యామ్ అనేది ఉంది. సో ఆల్మట్టి డ్యామ్ ఒకప్పుడు అంటే ప్రీవియస్ ఇయర్స్లో, సో పాస్ట్ ఇయర్స్లో మనకి ఆల్మట్టి డ్యాము ఏ రాష్ట్రాలకి మధ్య వివాదాస్పద డ్యామ్గా మారింది అంటే ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి మధ్యలో. సో ఇలాంటివి. అలాగే మనకి కృష్ణా రివర్ మీద ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ డ్యామ్ వచ్చేసి నాగార్జున సాగర్. సో నాగార్జున సాగర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యామ్ విచ్ ఈస్ బుల్ట్ ఆన్ కృష్ణా రివర్. కృష్ణా నది మీద కట్టిన ఆనకట్ట వన్ ఆఫ్ ద డ్యామ్గా దేని చెప్పొచ్చు అంటే నాగార్జున సాగర్. ఇవి ఏ రెండు రాష్ట్రాలు కంబైన్గా పంచుకుంటున్నాయి అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండు తెలంగాణ. సో అట్లనే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకా డిఫరెంట్గా అడగాలనుకుంటే ఇండస్ రివర్. సో సింధు రివర్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో సింధు రివర్ మీద కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి తార్బిన్ అనే డ్యామ్ వచ్చేసి మనకి పాకిస్తాన్లో ఉంది. సో ఈ తార్బిన్ డ్యామ్ అనేది మనకి ఇండస్ రివర్ మీద ఉంది. సింధు నది మీద ఉన్న అతిపెద్ద డ్యామ్ ఏది అంటే తార్బిన్ డ్యామ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అర్తన్ డ్యామ్. సో లార్జెస్ట్ డ్యామ్, అర్తన్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి మనకి తార్బిన్ డ్యామ్ అవుతుంది. సో మనకి ఆనకట్టలు కట్టినప్పుడు డిఫరెంట్గా కడతారు. ఒకటి అర్తన్ డ్యామ్ అంటాం, రెండు రాక్ఫిల్ డ్యామ్ అంటాం, మూడు గ్రావిటేషనల్ డ్యామ్ అంటాం. కన్స్ట్రక్షను, సో అక్కడున్న సర్ఫేస్ ఏరియా, వీటన్నిటి మీద కూడా ఫ్యాక్టర్స్ అనేవి పనిచేస్తాయి. సో ఈ డ్యామ్స్లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డ్యామే మనకి అర్తన్ డ్యామ్. ప్రపంచంలో లార్జెస్ట్ అర్తన్ డ్యామ్ అనేది ఇండస్ రివర్ మీద ఉంది, దట్టు పాకిస్తాన్లో ఉంది. సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి సట్లెజ్ రివర్, సట్లెజ్ నది. సో సట్లెజ్ నది మీద ఉన్న డ్యామ్ ఏది అంటే బాక్రా నంగల్. సో బాక్రా నంగల్ అనేది ఏ నది పైన కట్టారు అంటే సట్లెజ్. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి సర్దార్ సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్. సో సర్దార్ సరోవర్ డ్యామ్ని ఏ నది పైన కట్టారు అంటే నర్మదా రివర్ పైన. ఏ స్టేట్లో ఉంది అంటే గుజరాత్. సో అట్లానే మనకి తెహ్రీ డ్యామ్, తెహ్రీ ఆనకట్ట. సో దీని మీద చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. సో తెహ్రీ డ్యామ్ అనేది గంగా రివర్ మీదే కట్టారు, బట్ దీనిని ఏమని పిలుస్తారు అంటే భాగీరథి అని పిలుస్తారు. సో తెహ్రీ డ్యామ్ అనేది ఏ నదిపై ఉంది అంటే భాగీరథి. ఎందుకంటే గంగ ఎక్కడైతే పుట్టిందో అక్కడ గంగని భాగీరథి అని పిలుస్తారు. సో తెహ్రీ డ్యామ్ ఉన్నది ఉత్తరాఖండ్లో. భారతదేశంలోనే అతి ఎత్తైన డ్యామ్, హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చేసి తెహ్రీ డ్యామ్ అవుతుంది. సో ఆప్షన్లో భాగీరథి ఉంటే భాగీరథిని పెట్టండి. సో భాగీరథి లేకపోతే గంగని మీరు ఆప్షన్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ మనకి తెహ్రీ డ్యామ్ తర్వాత ఇంకెలాంటి డ్యామ్స్ అడగచ్చు అంటే బన్సాగర్ డ్యామ్, బన్సాగర్ డ్యామ్. సో బన్సాగర్ డ్యామ్ అనేది ఏ రివర్ పైన కట్టారు అంటే సోన్, గంగ యొక్క ఉపనది సోన్. ఆ సోన్ మీద కట్టిన డ్యామ్ ఏది అంటే బన్సాగర్ డ్యామ్. సో అట్లానే మనకి సోన్ యొక్క ఉపనది ఉంది, దాని పేరు రిహాంద్. సో రిహాంద్ మీద కట్టిన డ్యామ్ ఏది అంటే రిహాంద్ డ్యామ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా ఉన్నది దామోదర్. సో మనకి దామోదర్ మీద ఉన్నది పాంచెట్ డ్యామ్. సో మనకి పాంచెట్ డ్యామ్ ఏదైతే ఉందో సో అది దామోదర్ రివర్ మీద ఉంది. సో ఇలాంటివి అడగచ్చు. అట్లనే మనకి మహారాష్ట్రకు వచ్చేటప్పటికి జైక్వాడి డ్యామ్, జైక్వాడి డ్యామ్. సో ఇది ఏ రివర్ మీద కట్టారు అంటే గోదావరి. సో గోదావరి మీద మహారాష్ట్రలో ఉన్నది ఏది అంటే జైక్వాడి. సో జనరల్గా చెప్పాం కదా ఆల్మట్టి అనేది కృష్ణా రివర్ మీద కట్టారు, కానీ దేనికి వివాదాస్పదంగా ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి అండ్ కర్ణాటకకి. సో అట్లానే గోదావరి రివర్ మీద మనకి బాబ్లీ ప్రాజెక్ట్ అనేది ఉండేది. సో అది ఏ స్టేట్స్కి వివాదాస్పదంగా ఉండేది ఒకప్పుడు అంటే తెలంగాణకి, మహారాష్ట్రకి. సో ఇలాంటివి. ఆల్రెడీ కర్ణాటకలో ఒక డ్యామ్ని అడిగారు కాబట్టి కర్ణాటకలో ఇంకొక ఇంపార్టెంట్ డ్యామ్ వచ్చేసి మనకి తుంగభద్ర. సో తుంగభద్ర డ్యామ్ అనేది ఏ నదిపై కట్టారు అంటే తుంగభద్ర నది మీద. సో ఇలాంటివి. అట్లానే మనకి నెక్స్ట్ వచ్చేసి హిరాకుడ్ డ్యామ్ అంటున్నాం, హిరాకుడ్. సో హిరాకుడ్ డ్యామ్, హిరాకుడ్ డ్యామ్ అనేది దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏది అంటే మనకి హిరాకుడ్ డ్యామ్. సో ఏ నది మీద కట్టారంటే మహానది. ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. సో అట్లానే మనకి కృష్ణరాజ్ సాగర్ డ్యామ్, కేఆర్ఎస్ డ్యామ్ అంట.
కృష్ణరా సాగర్ డ్యామ్. సో దీనిని ఏ నదిపై కట్టారు అంటే కావేరీ రివర్. సో ఇది ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటక. సో కర్ణాటకలో ఉంది. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అంటే కావేరీ అనేది 2 స్టేట్స్కి వివాదాస్పదంగా ఉంది. ఒకటి కర్ణాటక, 2 తమిళనాడు. కర్ణాటక అంటే కేఆర్ఎస్ డ్యామ్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారో, సో తమిళనాడుకు వచ్చేటప్పటికి మీరు మెట్టూరు డ్యామ్. సో దీనిని కూడా కావేరీ రివర్ పైన కట్టారు, బట్ ఉన్నది ఎక్కడ అంటే తమిళనాడు ఏరియాలో. సో ఇవి మనకి మెయిన్ డ్యామ్స్గా చెప్పుకోవచ్చు. అట్లనే కేరళ. సో కేరళలో మనకి ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేది మనకి పెరియార్ రివర్ మీద కట్టడం జరిగింది. సో ఏవైతే ఇలాంటి ఇంపార్టెంట్ డ్యామ్స్ ఉన్నాయో ఒక 10 to 15 గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఆప్షన్స్లో ఉన్న నార్మల్గా ఉన్న సో రాయడానికి ఈజీగా ఉంటుంది. అట్లనే మనకి 2016, 17, 18 3 సంవత్సరాలు న్యూస్లో ఉన్న డ్యామ్ ఏది అంటే ఉరీ డ్యామ్. ఉరీ డ్యామ్ని ఏ రివర్ పై కట్టారు అంటే మనకి జీలం, సింధు నది యొక్క ఉపనది జీలం మీద కట్టిన డ్యామ్ పేరు ఉరీ. ప్రస్తుతం ఇది భారతదేశం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అని అడిగారు. లార్డ్ కానింగ్. లాస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ వైస్రాయ్ కూడా ఎవరు అంటే మనకి లార్డ్ కానింగ్గా చెప్పచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఏం చెప్పచ్చు అంటే మనకి సో ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్ అనే అడిగారు. లేకపోతే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్ ఏ సంవత్సరంలో నియమించబడ్డారు, ఇలాంటివి కూడా అడుగుతారు. సో మనకి యాక్చువల్గా 1857 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో 1858లో ఈ వైస్రాయ్ వ్యవస్థ ఏదైతే ఉందో సో దాన్ని 1858 నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ ఇయర్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లార్డ్ కానింగ్ వైస్రాయ్గా స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో సో రెస్పాన్సిబిలిటీస్ని స్టార్ట్ చేసిన తర్వాత సో మనకి 3 యూనివర్సిటీస్ అనేవి ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. 3 విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. 1 బాంబే విశ్వవిద్యాలయం, 2 మద్రాస్ విశ్వవిద్యాలయం, 3 కలకత్తా విశ్వవిద్యాలయం. ఈ 3 యూనివర్సిటీస్ కూడా మనకి లార్డ్ కానింగ్ వైస్రాయ్ కాలంలో జరిగాయి. సో అట్లనే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి లార్డ్ జాన్ లారెన్స్. సో ఈయన గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి మెయిన్గా బ్రిటిష్ రాజ్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి జరిగాయంటే కలకత్తా ప్రధాన కేంద్రంగా జరిగాయి. సో కలకత్తాని మెయిన్ హెడ్ క్వార్టర్స్గా చేసుకుని సో బ్రిటిష్ అనేవాళ్ళు 1773 నుంచి సో కొన్ని ప్రాంతాలని పరిపాలించడం మొదలుపెట్టారు. సో కలకత్తా తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు అంటే ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ బికాస్ ఆఫ్ వెదర్ ఫ్యాక్టర్స్, వాతావరణ మార్పుల దృష్ట్యా సో వీళ్ళు ఏం చేశారు అంటే మనకి సమ్మర్ క్యాపిటల్గా ఇంకొక ప్లేస్ని ఎన్నుకున్నారు. బ్రిటిష్ కాలంలో సో మనకి వేసవి క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్గా ఉన్నది ఏది అంటే షిమ్లా. సో షిమ్లాని సమ్మర్ క్యాపిటల్గా చేసిన టైంలో ఉన్నది వైస్రాయ్ పర్సన్ ఎవరు అని అడిగితే మనకి జాన్ లారెన్స్. సో జాన్ లారెన్స్ వైస్రాయ్గా ఉన్న టైంలో సో షిమ్లా అనే దాన్ని సమ్మర్ క్యాపిటల్గా చేయడం జరిగింది. అట్లానే మనకి ఏ వైస్రాయి ఆఫీస్లో ఉండగానే అంటే పదవిలో ఉండగానే సో హత్య చేయబడ్డారు. విచ్ వైస్రాయ్ ఇన్ ఇండియా సో మర్డర్డ్ డ్యూరింగ్ ఇన్ దట్ ఆఫీస్. సో ఆఫీస్ డేస్లో హత్య చేయబడింది ఎవరిని అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ మాయో. సో మనకి లార్డ్ మాయో ఎవరైతే ఉన్నారో సో ఆయన పదవిలో ఉండగానే సో ఆయన ఆఫీస్లోనే మర్డర్ చేయబడ్డారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు అంటే 1872లో అఫ్రిద్ అలీ. సో మనకి అఫ్రిద్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ లార్డ్ మాయోని హత్య చేయడం జరిగింది 1872లో. లార్డ్ మాయోకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే 1871 1871 ఈ ఇయర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్కి 2021కి కూడా ఒకనొక మనం కాన్సెప్ట్ని లింక్ చేయొచ్చు. సో మనకి ఎవ్రీ 10 yearsకి ఒకసారి సెన్సెస్ని కౌంట్ చేయడం జరుగుతుంది. జనాభా లెక్కల్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కౌంట్ చేయడం జరుగుతుంది, క్యాలిక్యులేట్ చేయడం. సో లాస్ట్ సెన్సెస్ మనకి 2011. సో దాని తర్వాత మళ్ళీ 2021 ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం ప్రారంభం కాబోతుంది. సో అట్లానే భారతదేశంలో మొట్టమొదటిగా సెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసింది, జనాభా లెక్కల్ని క్యాలిక్యులేట్ చేసిన ఇయర్ ఏది అంటే 1871లోనే 1871. అది కూడా ఎవరి కాలంలో అంటే మనకి లార్డ్ మాయో కాలంలో. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ వైస్రాయ్ అడిగారు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఏంటంటే లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో మనకి లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఉన్నది ఎవరు అంటే మౌంట్ బ్యాటన్.
లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా మౌంట్ బ్యాటన్. సో మేబీ ఫస్ట్ వైస్రాయ్ రిపీట్ చేయొచ్చు, లేదా ఈయనని అడగచ్చు, లేదా మళ్ళీ ఎవరు హత్య చేయబడ్డారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ చోళా టెంపుల్. సో జనరల్గా మనం టెంపుల్స్ మీద ఎక్స్పెక్ట్ చేసాం క్వశ్చన్స్. ఆల్రెడీ అడిగారు, మనకి బృహదీశ్వర టెంపుల్ ఒకటి అడిగారు, తమిళనాడులో ఉంది. కోనార్క్ టెంపుల్ అడిగారు, ఒడిస్సాలో ఉంది. రాజస్థాన్లో ఉన్న ఒక సూర్య దేవాలయం ఏదైతే ఉందో దాని గురించి క్వశ్చన్ అడిగారు. సోమనాథేశ్వర టెంపుల్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. వీటి మీద డైరెక్ట్గా టెంపుల్ ఎక్కడుంది అని అడిగారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని అడిగారు అంటే చోళ టెంపుల్ కానిది ఏది అని. సో మనకి చోళాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే టెంపుల్స్ ఏవి అంటే రాజేశ్వర టెంపుల్, అట్లానే మనకి బృహదీశ్వర టెంపుల్, గంగైకొండ చోళాపురం, సో ఐరేశ్వర టెంపుల్. సో ఇలాంటివన్నీ కూడా మనకి గుర్తొస్తాయి. చోళాస్ అనగానే గుర్తొచ్చేది రాజేశ్వర టెంపుల్, బృహదీశ్వర టెంపుల్, గంగైకొండ చోళాపురం. సో ఇవన్నీ కూడా చోళుల యొక్క కన్స్ట్రక్షన్స్ అని చెప్పచ్చు. మేబీ మన ఆప్షన్స్లో ఎలా ఇచ్చుండొచ్చు, బృహదీశ్వర ఆలయం ఇచ్చుండొచ్చు, రాజేశ్వర ఆలయం ఇచ్చుండొచ్చు, గంగైకొండ చోళాపురం లేదా ఐరేశ్వర ఆలయం, ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి ఇంకొకటి వచ్చేసి మనకి ఏ కైలాసనాథ టెంపుల్లో, కోనార్క్ టెంపుల్లో, సోమనాథేశ్వర, తానేశ్వర, సో ఇలాంటి ఒక ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఆన్సర్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఆప్షన్, అక్కడ మనకి ఆన్సర్ ఉంటుంది. సో ఈ టెంపుల్స్, చోళుల యొక్క టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్న స్కోప్ ఉన్న కాన్సెప్ట్ ఇది. సో దీంతోపాటు ఇంకొంచెం డిఫరెంట్గా మనం అనుకోవాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, చోళుల టైంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో మొదటిగా మనం చెప్పుకునేది ఏది అంటే తంజావూరు. సో మనకి తంజావూరు ఏదైతే ఉందో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే విజయాలయ చోళ. సో మనకి విజయాలయ చోళ ఎవరైతే ఉన్నారో లేటర్ చోళాస్ని స్థాపించింది, లేటర్ చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన పర్సన్గా ఎవరిని చెప్తారు అంటే విజయాలయ చోళ అని చెప్తారు. సో విజయాలయ చోళ కన్స్ట్రక్ట్ చేసిన ఊరు ఏది అంటే తంజావూరు. సో మొట్టమొదటిగా మనకి చోళుల యొక్క క్యాపిటల్గా కూడా కొంతకాలానికి ఉన్నది ఏది అంటే తంజావూరుగా చెప్తారు. సో మనకి తంజావూరులోనే చోళులు కట్టిన లార్డ్ శివ ఎవరైతే ఉన్నారో మనకి శివునికి సంబంధించిన టెంపుల్స్ మనకి తంజావూరులో ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా తంజావూరు అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది, ఆన్ విచ్ బ్యాంక్ ఆఫ్ రివర్ తంజావూర్ ఈజ్ లొకేటెడ్ అని అడుగుతారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి కావేరి. సో కావేరి నది ఒడ్డున ఉన్నది మనకి తంజావూరు. సో ఇలాంటి క్వశ్చన్స్. కుంభకోణం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు, తమిళనాడులో ఉంది. గంగైకొండ చోళాపురాన్ని ఎవరు నిర్మించారు అని అడుగుతారు, చోళులు నిర్మించారు. సో ప్రస్తుతం అది ఎక్కడ ఉంది అని అడుగుతారు. అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు ఏరియాలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. హౌ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలెక్టెడ్. సో క్వశ్చన్ యాక్చువల్గా మనకు వచ్చి స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఎలా ఎన్నుకోబడతారో అని అడిగారు. సో సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేసి మెంబర్స్ ఆఫ్ లోక్సభ, లోక్సభ సభ్యులు సో స్పీకర్ ఆఫ్ లోక్సభని ఎన్నుకుంటారు. సో అది ఆన్సర్. కానీ ఇక్కడ మనం ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే సో మనకి లోక్సభ యొక్క స్పీకర్ని లోక్సభ సభ్యులే ఎన్నుకుంటారు. అది ఏ ఓటింగ్ ద్వారా, స్పెషల్ మెజారిటీయా, సింపుల్ మెజారిటీయా, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మనకి లోక్సభలోని సభ్యులు సింపుల్ మెజారిటీ ద్వారా స్పీకర్ ఆఫ్ లోక్సభని ఎన్నుకుంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరని అడిగారు. అట్లనే మనకి ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ జీవి మౌలాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి అడిగారు. సో ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కూడా అడగడం జరిగింది. సో జనరల్గా మనం ఇక్కడ చూస్తే లోక్సభ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. లోక్సభ స్ట్రెంత్ కానీ, సో లోక్సభకు సంబంధించిన స్ట్రెంత్ కానీ, పదవీ కాలం, లోక్సభ సభ్యుని యొక్క పదవీ కాలం వచ్చేసి మనకి 5 సంవత్సరాలు, స్పీకర్ గురించి కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఇక్కడ ఇంకొక క్లారిటీ ఏంటంటే జనరల్గా మనం నిన్న లోక్సభ సభ్యుల్లో మనకి ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు అని చెప్తాం. సో జనరల్గా క్వశ్చన్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్ ఇవ్వలేదు. సో జనరల్గా అది బేసిక్గా క్వశ్చన్ అడిగారు. సో ప్రస్తుతం ఎవరైతే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో ఈ నామినేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ ప్రక్రియ అనేది సో దానిని రిమూవ్ చేయబడింది. సో ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని ఎవరైతే నామినేట్ చేస్తున్నారో సో దానిని రిమూవ్ చేశారు. సో ప్రజెంట్ అట్లాంటిది లేదు యాజ్ పర్ అప్డేటెడ్ న్యూస్ ప్రకారం. బట్ బేసిక్ థింగ్ అయితే మాత్రం లోక్సభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ 552, దాంట్లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. బేసిక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్ అడగడం జరిగింది. సో అందుకనే నేను ఎక్స్ప్లెనేషన్లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పాను. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియా వాటర్ ఫాల్స్ ఈజ్ ఆన్ విచ్ రివర్. మనకి విక్టోరియా జలపాతం ఏదైతే ఉందో అది ఏ రివర్ మీద ఉంది అని అడిగారు. జాంబేస్. సో జాంబేస్ రివర్ ఏదైతే ఉందో సో ఆ రివర్ మీద మనకి విక్టోరియా జలపాతం ఉంది. సో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి నయాగారా జలపాతం. సో నయాగారా వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి నయాగారా వాటర్ ఫాల్స్ అనేవి యూఎస్లో ఉన్నాయి. సో నయాగారా రివర్ మీద. సో అట్లనే మనకి ఏంజల్ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏంజల్ జలపాతం ఎక్కడ ఉంది అని అడుగుతారు. వెనిజులా. సో మనకి వెనిజులాలో ఏంజల్ జలపాతం ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ వరల్డ్లో చూసుకుంటే ఇండియాలో చూస్తే ఫస్ట్గా ఇండియాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాటర్ ఫాల్స్ వచ్చేసి శివసముద్రం వాటర్ ఫాల్స్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శివసముద్రం వాటర్ ఫాల్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే శివసముద్రం జలపాతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు. మనకి శివసముద్రం వాటర్ ఫాల్స్ వచ్చేసి కర్ణాటకలో ఉన్నాయి. లేదా ఏ రివర్ వల్ల ఈ వాటర్ ఫాల్స్ వచ్చాయి అంటే మనకి కావేరి. సో కావేరి ఏర్పరిచే జలపాతం ఏది అంటే మనకి శివసముద్రం కర్ణాటక. సో అట్లనే కర్ణాటకలో ఇంకొక 2 ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకో 2 ఇంపార్టెంట్ జలపాతాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి జోగ్ అంటాం, జోగ్ వాటర్ ఫాల్స్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి కుంచికల్ వాటర్ ఫాల్స్. కుంచికల్, జోగు ఈ 2 కూడా మనకున్నవి ఎక్కడ అంటే కర్ణాటకలోనే. అట్లానే దూద్ సాగర్ అంటాం. దూద్ సాగర్ వచ్చేసేటప్పటికి మనకి గోవా. సో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ గోవా. సో మెయిన్ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ జలపాతాలు వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఒకటి కర్ణాటక నుంచి అడగడం జరుగుతుంది, లేకపోతే మధ్యప్రదేశ్లో. సో మధ్యప్రదేశ్లో మనకి ఇంపార్టెంట్గా 2 to 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కపిలధార, మాందార, ధ్రువంధార, కపిలధార. ఈ వాటర్ ఫాల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోండి. మాందార ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో జలపాతాలే. ఈ ధువంధార జలపాతం ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో సో దీనిని ఏమని పిలుస్తారు అంటే క్లౌడ్ ఆఫ్ మిస్ట్. సో క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అని ఇండియాలో దేన్ని పిలుస్తారు అంటే ధువంధార జలపాతాన్ని పిలుస్తారు. సో నేను ఇక్కడ లాంగెస్ట్ హైయెస్ట్ మాట్లాడలేదు, ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఇలాంటి ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మీరు ఫేజ్ 2లో చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి లాంగెస్ట్ హైయెస్ట్ మాట ఎత్తట్లేదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. ఏ వాటర్ ఫాల్స్ ఏ రివర్ మీద ఉన్నాయి, లేకపోతే ఏ లొకేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, విచ్ కింగ్ ఈజ్ నోన్ యాజ్ విక్రమాదిత్య. సో విక్రమాదిత్య అని చెప్పి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. చంద్రగుప్త II. సో మనకి గుప్తాస్ ఎవరైతే ఉన్నారో సో గుప్తా కింగ్డమ్లో చంద్రగుప్త IIని ఏమని పిలుస్తారు అంటే విక్రమాదిత్య అని పిలుస్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి గుప్తాస్లో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ సముద్రగుప్త. సో సముద్రగుప్తుడి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి చంద్రగుప్త II. నెక్స్ట్ వచ్చేసి మనకి కుమారగుప్త అండ్ స్కందగుప్త. సో వీళ్ళ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటే గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మనకి సముద్రగుప్త ఎవరైతే ఉన్నారో సో సముద్రగుప్తుని కూడా అడుగుతారు. ఇండియన్ నెపోలియన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే సముద్రగుప్తుని పిలుస్తారు. ఎక్కువ అశ్వమేధ యాగాలు చేసిన పర్సన్ ఎవరు అంటే సముద్రగుప్త. ఈ 2 కూడా ఈయన గురించి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చంద్రగుప్త IIకి విక్రమాదిత్య కాకుండా ఇంకొక టైటిల్ ఉంది, సాకారి. సో సాకారి అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే మనకి చంద్రగుప్త IIని పిలుస్తారు. సో అట్లానే మనకి దేవరాజా అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే స్కందగుప్తుని. సో స్కందగుప్తుని వచ్చి దేవరాజా అని పిలుస్తారు. కుమారగుప్తుడి మీద మనకు 2 సార్లు ఒకే క్వశ్చన్ వచ్చింది, నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీని ఎవరు నిర్మించారని అడిగారు, కుమారగుప్త I. సో ఇది గుప్తా డైనాసిటీ గురించి. అట్లనే మనకి ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే కనిష్కుడి గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కనిష్కాని ఇంకేమని పిలుస్తారు అంటే అశోక II. సో అశోక II అని పిలిచేది ఎవరిని అంటే కనిష్కుడిని పిలుస్తారు. సో శాండ్రో క్యాటర్స్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు, శాండ్రో క్యాటర్స్.
సో మనకి శాండ్రోకాటస్ అనేది గ్రీకు పదం. సో శాండ్రోకాటస్ అని చెప్పి గ్రీకు రచయితలు ఎవరిని బోధించారు అంటే చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్యుని శాండ్రోకాటస్ అనే బిరుదుతో, సో లేకపోతే ఆ పేరుతో గ్రీక్ రచయితలు బోధించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. గ్రీక్ రైటర్స్ మెన్షన్ శాండ్రోకాటస్ ఇన్ దేర్ బుక్ అండ్ డిపెండ్స్ ఆన్ విచ్ కింగ్, ఏ రాజుని అట్లా సంబోధించారు అని అడుగుతారు. సో శాండ్రోకాటస్ని గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త మౌర్య. సో అట్లానే మనకి అమిత్రగాథ. అమిత్రగాథ అని ఎవరిని పిలిచారు అంటే బిందుసార. సో మనకి బిందుసార ఎవరైతే ఉన్నారో సో ఆయనని అమిత్రగాథ అనే టైటిల్ కూడా ఉంది. సో ఇవి హర్యాంక డైనాసిటీ ఒకటి ఉంది. హర్యాంక రాజ్యాన్ని స్థాపించింది బింబిసారుడు. సో మనకి చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకు వచ్చేసి ఎవరంటే బిందుసార. సో ఈ రెండు కూడా డిఫరెన్స్ ఉంటాయి, ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్? సో మనకి వీట్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్న కంట్రీ ఏది అని అడిగారు, చైనా. సో ప్రపంచంలోనే వీట్ని ఉత్పత్తి చేసే దాంట్లో సో చైనా టాప్ కంట్రీగా ఉంది. అట్లనే మనకి ప్రపంచంలో జూట్ ఏదైతే ఉందో సో జూట్, జనపనార, సో జనపనారని ఉత్పత్తి చేసే దాంట్లో, సో అట్లానే మనకి లెమన్స్, ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఫ్రూట్స్ని ఉత్పత్తి చేసే దాంట్లో సో టాప్ కంట్రీస్లో ఉన్నది ఏది అంటే ఇండియా. ఎస్పెషల్లీ జూట్లో కూడా టాప్ కంట్రీ ఏది అంటే వరల్డ్లో ఇండియా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు నాగాలాండ్ ట్రైబ్స్. సో మనకి ఆ 4 ఆప్షన్స్ ఇచ్చి కింది వాళ్ళలో ఎవరు నాగాలాండ్ ట్రైబ్ లేదా ఎవరు నాగాలాండ్ ట్రైబ్ కాదు, ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. జనరల్గా మనకి మేజర్గా నాగాలాండ్ స్టేట్లో గుర్తించబడిన, రికగ్నైజ్ చేయబడిన ట్రైబ్స్ ఎంతమంది అంటే 16. సో మేబీ కుకీ ట్రైబ్ అయి ఉండొచ్చు, లేదా లోతాస్ ట్రైబ్ అయి ఉండొచ్చు. సో లోతాస్ కానీ కుకీ కానీ సో ఇట్లాంటి వాళ్ళు 16 తెగలు నాగా జాతికి సంబంధించిన వాళ్ళుగా గుర్తించబడ్డారు. 16 ట్రైబల్ పీపుల్ ఉన్నారు. మేబీ ఈ 16లో ఏదైనా ఒక 3 ఇచ్చి ఇంకొకటి డిఫరెంట్గా అడిగి ఉండొచ్చు. సో ఏది నాగాలాండ్ ట్రైబ్, ఏది నాగాలాండ్ ట్రైబ్ కాదని అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, గ్రోత్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ గ్లాండ్? సో మనకి గ్రోత్ హార్మోన్ అనేది ఏ గ్రంథి ద్వారా విడుదలవుతుంది అని అడిగారు, పిట్యూటరీ గ్లాండ్. సో మనకి పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో సో ఆ గ్లాండ్ వల్ల సో మనకి ఏ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అంటే గ్రోత్ హార్మోన్. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ వెన్ లైమ్ వాటర్ అంటున్నారు. సో మనకి లైమ్ వాటర్ని ఏమని పిలవచ్చు, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఆల్రెడీ అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ నుంచి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో లైమ్ వాటర్ని లేదా క్విక్ లైమ్ని ఏమని పిలుస్తారని అని కూడా అడిగారు. సో లైమ్ వాటర్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తారు. ఇక్కడేం అడుగుతున్నారంటే లైమ్ వాటర్ వెన్ రియాక్ట్స్ విత్ కార్బన్ అంటున్నారు. సో కార్బన్ అంటే మనకి CO2. సో జనరల్గా దీని నుంచి మనం ఏ ప్రొడక్ట్ వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకి లైమ్ వాటర్ అనేది కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అయితే CaCO3. సో మనకి CaCO3. సో ఇక్కడ మనకి 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ 3 ఆక్సిజన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో CaCO3 ప్లస్ H2O అంటే మనకి ఏమొస్తుంది, కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. ఆప్షన్స్లో కాల్షియం కార్బోనేట్, వాటర్, కాల్షియం కార్బోనేట్, ఇంకొక ఆప్షన్ ఇలా అయినా ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా ఒక కాంపౌండ్ ఇచ్చి ఉండొచ్చు. ఏ కాంపౌండ్ వస్తుంది అంటే మనకి లైమ్ వాటర్ ఏదైతే ఉంటుందో సో ఆ లైమ్ వాటర్ సున్నపు నీరులో కార్బన్ డయాక్సైడ్ని పంపించడం ద్వారా సో వచ్చే కాంపౌండ్ ఏంటి అని అడిగితే మనకి కాల్షియం కార్బోనేట్ CaCO3 వస్తుంది. నెక్స్ట్ వన్, మోస్ట్ ప్రాఫిటబుల్ PSU. సో మనకి 2019-20 2019-20కి గాను మనకి మోస్ట్ ప్రాఫిటబుల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ONGC. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ONGC ఏదైతే ఉంటుందో సో అది మోస్ట్ ప్రాఫిటబుల్ PSUగా 2019-20 లిస్ట్లో టాప్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ మైకా రిజర్వ్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధికంగా మైకా ఎక్కడ లభిస్తుంది అని అడిగారు. సో భారతదేశంలో అత్యధికంగా మైకా లభించేది మనకి ఆంధ్రప్రదేశ్లో. సో ఆల్రెడీ మనం గోల్డ్, డైమండ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకి మైకా ఇలాంటి ఖనిజాల గురించి అడుగుతున్నారు. సో దీంతో పాటు థోరియం కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగా ఉంటుంది మీకు. థోరియం అనేది మెయిన్గా లభించే స్టేట్ ఏది అంటే మనకి కేరళ. సో అట్లానే యురేనియం అనేది మెయిన్గా లభించే స్టేట్స్ ఏవి అంటే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్.
సో ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్లో మనకి ఈ యురేనియం నిల్వలు అనేవి లభిస్తాయి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో డోలమైట్, బాక్సైట్, ఐరన్, కోల్. సో ఆల్రెడీ కోల్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కోల్ ఒకటి, ఐరన్ ఒకటి, బాక్సైట్ ఒకటి. సో వీటి మీద కూడా ఒకసారి చూసుకోండి టాప్ స్టేట్స్ ఏవి ఉన్నాయి అని చెప్పి. ఆల్రెడీ థోరియం, యురేనియం ఇక్కడ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఒకసారి కోల్, ఐరన్ అండ్ బాక్సైట్ చూసుకోండి. ఐరన్లో మనకి లార్జెస్ట్ ప్రొడ్యూస్డ్ స్టేట్స్గా ఏమి ఉన్నాయంటే ఒకటి ఒడిస్సా ఉంది, రెండోది వచ్చేసి మనకి జార్ఖండ్ ఉంది. సో ఇట్లా కాపర్ కానీ లేకపోతే రూబీ మైకా అంటాం ఇట్లాంటివి. సో అట్లానే మనకి మైకా అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి నెల్లూరు మైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మైన్స్లో మనకి అత్యధికంగా ఈ మైకా అనేది దొరుకుతుంది. అట్లానే మనకి ప్యూరెస్ట్ మైకాని ఏమని పిలుస్తారు అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి ప్యూరెస్ట్ మైకాని ఏమని పిలుస్తారు అంటే రూబీ మైకా. సో ప్యూరెస్ట్ మైకా ఈజ్ నోన్ యాజ్ అ రూబీ మైకా. నెక్స్ట్ వన్ వెనిగర్ ఎసిటిక్ నామం. సో వెనిగర్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. వెనిగర్ ఈజ్ నోన్ యాజ్ ఎసిటిక్ యాసిడ్. సో వెనిగర్ని ఎసిటిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఆల్రెడీ మీకు తెలుసు టార్టారిక్ యాసిడ్ అంటే టామరిన్ అని మీకు తెలుసు. లాక్టిక్ యాసిడ్ అంటే మిల్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి లాక్టిక్ యాసిడ్ అని తెలుసు. సిట్రిక్ యాసిడ్ లెమన్, సోర్ అంటే పులుపుకి సంబంధించి మనకి సిట్రిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో అట్లనే చీమ కుట్టినప్పుడు యాంట్ స్టింగ్ అంటాం. సో అప్పుడు ఉండేది మనకి ఫార్మిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. యాసిడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మేబీ ఎలాంటివి అడగచ్చు అంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సో మనకి సబ్బు ఏదైతే ఉంటుందో సోప్, సో సబ్బు మ్యానుఫ్యాక్చరింగ్లో దేన్ని యూజ్ చేస్తారు అంటే మనకి సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవచ్చు. అట్లానే మనకి పొటాషియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH. సో ఈ కింది వాటిలో ఏది యాసిడ్, ఏది బేస్ అంటే ఏది ఆమ్లము, ఏది క్షారము అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జనరల్గా మనకి సోడియం హైడ్రాక్సైడ్ కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, సో అమోనియం హైడ్రాక్సైడ్ కానీ, సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో యాసిడ్ పేరు ఇచ్చేయడం ఇక్కడ H2SO4. నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇలా ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి పొటాషియం హైడ్రాక్సైడ్. సో వీటిలో ఆమ్లం కానిది ఏది లేదా వీటిలో క్షారం ఏది అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. నేమ్ ఇచ్చినప్పుడు పర్వాలేదు కానీ ఇలాంటి ఫార్ములాలు ఇచ్చినప్పుడు మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇంపార్టెంట్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఇంపార్టెంట్ ఆమ్లాలు క్షారాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫార్ములాస్ని ఎక్కువగా చూసుకోండి. నెక్స్ట్ వన్ 2018 ఏషియన్ బాక్సింగ్ గోల్డ్ మెడల్ విన్నర్ ఎవరు అని అడిగారు. అమిత్ పంగల్. సో మనకి అమిత్ పంగల్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకి 2018 ఏషియన్ గేమ్స్ బాక్సింగ్లో మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫాల్స్ అండర్ విచ్ ఆర్టికల్. అంటే మనకి జనరల్గా పార్లమెంట్ చూస్తే సో ఏదైనా మనకి మన కంట్రీలో పార్లమెంట్ చూస్తే లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. సో అట్లానే మనకి స్టేట్లో చూస్తే జనరల్గా స్టేట్లో చూస్తే మనకి విధానసభ, విధాన పరిషత్ అంటాం. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. సో ఈ రెండు కూడా మనకి స్టేట్లో ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండర్ విచ్ ఆర్టికల్ అని అడుగుతున్నారు. డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్. ఎందుకంటే మనకి ఆప్షన్స్లో కనుక 168 కాకుండా మేబీ ఆప్షన్స్లో 169 ఉండి, 72 ఉండి, 124 ఉండి, 123 ఇట్లా ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఆన్సర్ 169 అవుతుంది. ఎందుకంటే 168, 169, 171 ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఆర్టికల్స్ అంటే మనకి విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన ఆర్టికల్సే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్రాలకి విధాన పరిషత్ ఉండాలి అంటే రాష్ట్ర శాసన మండలి ఉండాలి అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే 168. సో 169 ఏంటంటే పార్లమెంట్ మే క్రియేట్ ఆర్ పార్లమెంట్ మే అబాలిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ సింపుల్ మెజారిటీ ఆన్ ద ప్రొవిజన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే రాష్ట్ర అసెంబ్లీ యొక్క కోరిక మేరకు లేదా రాష్ట్ర అసెంబ్లీ మనకి స్పెషల్ మెజారిటీతో సో మనకి స్పెషల్ మెజారిటీతో కనుక ఒక రిజల్యూషన్ని పాస్ చేస్తే సో ఆ రిజల్యూషన్ని కన్సిడర్ చేసి పార్లమెంట్ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ని అంటే విధాన పరిషత్ని సో దానిని అబాలిష్ చెయ్యొచ్చు. అంటే ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ని అబాలిష్ చేయడం లేదా విధాన పరిషత్ని క్రియేట్ చేయడం ఈ రెండింటి యొక్క అధికారం మనకి కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ద్వారా పార్లమెంట్కి ఇచ్చింది అంటే 169.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి అసెంబ్లీ ఉంటుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసన మండలి ఉంది. సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏమని కోరుకుంటుంది అంటే మనకి రాష్ట్ర శాసన మండలి అనేది ఉండకూడదు అని కోరుకుంటుంది, దీన్ని రద్దు చేయాలని కోరుకుంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక బిల్ని పాస్ చేయడం జరుగుతుంది. దట్టు దేనితో అంటే మనకి స్పెషల్ మెజారిటీ అనేది ఉండాలి. సో స్పెషల్ మెజారిటీతో ఆ రిజల్యూషన్ పాస్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పార్లమెంట్లో. సో పార్లమెంట్లో అప్పుడు మనకి ఈ స్టేట్ యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఈ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయొచ్చు. సో ఆ పార్లమెంట్కి ఈ 169 నుంచి అధికారం ఉంటుంది. అందుకే ప్రొసీజర్ అనేది మనకి స్టేట్స్ నుంచి ఫస్ట్ పాస్ అవ్వాలి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 171 ఏం చెప్తుంది అంటే సో జనరల్గా మనం లోక్సభకి ఇంత స్ట్రెంత్ ఉండాలి, రాజ్యసభకి ఇంత స్ట్రెంత్ ఉండాలి అని చెప్తున్నాం. మరి రాష్ట్ర శాసన మండలిలో ఎంత స్ట్రెంత్ ఉండాలి అంటే మనకి సో 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఎంత మించకూడదు అంటే సో రాష్ట్ర అసెంబ్లీలో ఎంతమంది అయితే ఉంటారో సో వాళ్ళలోంచి 1/3 ఆఫ్ మెంబర్స్ని మించకూడదు. సో దాన్ని దాటి ఉండకూడదు. ఎంత తక్కువకి ఉండకూడదు అంటే లెస్ దెన్ 40. అంటే ఒక రాష్ట్రంలో శాసన మండలి యొక్క సభ్యులు ఎంత ఉండాలి అంటే 40 మంది కన్నా ఎక్కువ ఉండాలి, లేదా ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో టోటల్ స్ట్రెంత్లో 1/3ని మించకూడదు. సో మనకి ఇవి మ్యాక్సిమం అండ్ మినిమం యొక్క లిమిట్స్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ అడగచ్చు ఎంతమంది మించి ఉండకూడదు, 40 30 ఇట్లా అడగచ్చు. 1/3 1/2 3/4 ఎంత మించి ఉండకూడదు అని అడగచ్చు. ఇవి కూడా చూసుకోవాలి. సో కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది అంటే కొన్నిసార్లు ఇప్పుడు సిక్కిం కానీ ఇలాంటి స్టేట్స్ తీసుకుంటే మనకన్నా పాపులేషన్ తక్కువ. సో అలాంటి చోట్ల ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాలకి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని రాష్ట్రాలకి ఈ దాంట్లో మార్పులు అనేవి ఉన్నాయి, బట్ స్టాండర్డ్గా అయితే లెస్ దెన్ 40. నెక్స్ట్ 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బైట్స్ అని అడుగుతున్నారు. సో మనకి ఒక పెటాబైట్లో ఎన్ని బైట్స్కి సమానము అంటే 15. సో 15కి సమానం. నెక్స్ట్ 1 హంపీ టెంపుల్ రిలేటెడ్ క్వశ్చన్. మేబీ హంపీ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడిగి ఉండొచ్చు. కర్ణాటక. సో హంపీ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ 1 రిఫ్రాక్షన్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఇది 1 or 2 స్టూడెంట్స్ మనకి కమెంట్ చేశారు. సో మేబీ వచ్చి ఉండొచ్చు. రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అంటున్నాం. సో లైట్లో మనకి 2 మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి రిఫ్లెక్షన్, ఇంకొకటి వచ్చేసి రిఫ్రాక్షన్. సో ఈ రిఫ్రాక్షన్కి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్ అడుగుండొచ్చు. రెయిన్ డ్రాప్ అంటున్నాం, మనకి వర్షపు చుక్క ఏదైతే ఉందో సో రెయిన్ డ్రాప్స్ కానీ రెయిన్బో కానీ సో వీటికి సంబంధించి కింది వాటిలో ఏది రిఫ్రాక్షను లేదా ఏది రిఫ్లెక్షను. సో మనం వక్రీభవనం అంటాం కదా, సో అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగి ఉండొచ్చు. రిఫ్రాక్షన్ రిలేటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ద బ్యాడ్మింటన్ సిరీస్ వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ ఇన్ 2018. సో 2018లో ఏ కంట్రీ మనకి బ్యాడ్మింటన్ సిరీస్ని నిర్వహించింది? యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటాం, BWC. సో కొంతమంది స్టూడెంట్స్ ఇది కూడా కమెంట్ చేశారు, మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2018 అనేది ఎక్కడ జరిగింది అంటే సో చైనాలో జరిగింది. నెక్స్ట్ 1 హూ ఓన్ ద ఆస్కార్ ఫర్ దట్ బెస్ట్ ఫిలిం యాక్ట్రెస్. సో మనకి బెస్ట్ ఫిలిం యాక్ట్రెస్గా ఎవరికి వచ్చింది అంటే రాణి. సో మనకి రాణి ఎవరైతే ఉన్నారో సో ఆమెకి బెస్ట్ ఫిలిం యాక్ట్రెస్గా సో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఆల్రెడీ ఆస్కార్ మీద ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. సో అది వచ్చేసి మనకి బెస్ట్ స్క్రీన్ ప్లే. సో ఆస్కార్లో మనకి బెస్ట్ స్క్రీన్ ప్లే ఎవరికి వచ్చింది అని అడిగారు. పారాసైట్ మూవీ, కొరియన్ మూవీ ఏదైతే ఉందో సో దానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రావడం జరిగింది. నెక్స్ట్ బాంబే నేమ్ వాజ్ చేంజ్డ్ టు ముంబై ఇన్ విచ్ ఇయర్. సో మనకి బాంబే ఏదైతే ఉందో సో బ్రిటిషర్స్ మొట్టమొదటిగా మనకి ఇప్పుడున్న ముంబైని బాంబే అని చెప్పేసి సో చెన్నైని మద్రాస్ సో ఇట్లా పిలిచేవాళ్ళు. ఏదైతే కర్ణాటక ఉందో దానికి మెయిన్గా మైసూర్ ప్రావిన్సీ సో ఇట్లాంటి పేర్లు ఉండేవి. ఆ పేర్లన్నీ కూడా నెమ్మదిగా చేంజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్టే బాంబే. సో బాంబే నేమ్ వాజ్ చేంజ్డ్ టు ముంబై ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. 1995లో 1995లో సో బాంబే నేమ్ని సో ముంబైగా మార్చడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా
రిలీజ్డ్ అ బుక్. జనరల్గా ఈ మధ్యన మనకి అమిత్ షా ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక బుక్ని రిలీజ్ చేశారు. సో అది కూడా ఎవరికి సంబంధించి అంటే నరేంద్ర మోడీ. సో ఆయన నరేంద్ర మోడీ జీవితానికి సంబంధించి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఒక బుక్ అనేది ఆయన రాయడం జరిగింది. సో దాన్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ యొక్క పేరు ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్మయోధ. సో కర్మయోధ గ్రంథ్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే అమిత్ షా. సో ఇది ఎవరికి రిలేటెడ్ అంటే మనకి నరేంద్ర మోడీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అజాతశత్రు? సో మనకి అజాతశత్రు యొక్క ఫాదర్ ఎవరు అని అడిగారు, బింబిసార. సో బింబిసార ఎవరైతే ఉన్నారో సో ఈయన హర్యాంక డైనాసిటీని స్థాపించింది. సో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే బింబిసారుడు. సో బింబిసారుడి యొక్క కొడుకు ఎవరు అంటే మనకి అజాతశత్రు. సో అజాతశత్రు యొక్క కొడుకు ఎవరు అంటే ఉదయన్. సో మనకి జనరల్గా ఏదైతే మౌర్య సామ్రాజ్యం ఉందో, మౌర్యన్ డైనాసిటీ ఉందో, సో మౌర్యన్ డైనాసిటీ కన్నా ముందర 3 రాజ్య వంశాలు ఏవైతే ఉంటాయో, 3 కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో సో అవి చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. ఆ 3 కింగ్డమ్స్లో ఒకటి వచ్చేసి మనకి హర్యాంక వంశం. సో నెక్స్ట్ వచ్చేసి శిశునాగా వంశం. మనకి శిశునాగా వంశంలో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే కాలశోక అనే పర్సన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ శిశునాగా వంశంలో. నెక్స్ట్ ఇంకొక వంశం వచ్చేసి మనకి నందా డైనాసిటీ, నంద వంశం. సో దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే మహాపద్మనంద, ధననంద. సో వీళ్ళలో ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చేసి మనకి మహాపద్మనంద అండ్ ధననంద. ఫస్ట్ హర్యాంక వంశం వస్తుంది, తర్వాత శిశునాగా వస్తుంది, తర్వాత నందా డైనాసిటీ వస్తుంది. సో నందులు ఎవరైతే ఉంటారో మహాపద్మనంద, ధననంద, నందా డైనాసిటీని సప్రెస్ చేసిన తర్వాత, వీళ్ళని అంతమొందించిన తర్వాత ఇండియాలోకి వచ్చే ఎస్టాబ్లిష్ అయ్యే రియల్ డైనాసిటీ వచ్చేసి మనకి ఏది అంటే మౌర్యన్ డైనాసిటీ. సో అలాగే మనకి మౌర్యుల్లో సో మౌర్యన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య ఏ ఫారెన్ కింగ్తో మొట్టమొదటిగా యుద్ధం చేస్తారు అంటే సెల్యూకస్ నికేటర్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫారెన్ కింగ్ చంద్రగుప్త మౌర్యతో యుద్ధం చేసేది ఎవరు అంటే మనకి సెల్యూకస్ నికేటర్. ఇది ఒకటి అడుగుతారు. ఇంకొక క్వశ్చన్ ఏమి అడగచ్చు అంటే మనకి చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన పర్సన్, సో ఆయన మ్యారేజ్ చేసుకున్న పర్సన్ పేరు ఏంటి అని అడుగుతారు, హెలీనా. సో ఈ హెలీనా ఎవరు అంటే డాటర్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్. సో ఇవి అడుగుతారు. చంద్రగుప్త మౌర్యకి సంబంధించి కంప్లీట్గా మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మౌర్యన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసింది చంద్రగుప్త మౌర్యుడు, అది అడగచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి మేబీ సో ఆయన ఎవరితో యుద్ధం చేశాడు అంటే సెల్యూకస్ నికేటర్తో. థర్డ్ క్వశ్చన్ ఆయన ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారంటే హెలీనా. చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ఏ మతంలోకి మారారో, సో దేన్ని ఫాలో అయ్యారు అని అడుగుతారు, జైనిజం. సో జైనిజాన్ని ఫాలో అయ్యింది ఎవరు అంటే మనకి చంద్రగుప్త మౌర్య అని చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మౌర్య వంశంలో మౌర్య డైనాసిటీలో 2 ఫేమస్ కింగ్స్ ఉన్నారు. ఒకటి చంద్రగుప్త మౌర్య, రెండోది వచ్చేసి మనకి అశోకుడు ఫాలో అయింది బుద్ధిజం అయితే మనకి చంద్రగుప్త మౌర్య అనే ఆయన ఫాలో అయింది జైనిజం. నెక్స్ట్ వన్, ద గేట్వే ఆఫ్ ఇండియా వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ ఇయర్? యాక్చువల్గా మనకి 1911లో జార్జ్ 5 ఎవరైతే ఉన్నారో కింగ్ జార్జ్ 5, సో ఈయన ఇండియాని విజిట్ చేయడం జరిగింది. జార్జ్ 5 అండ్ క్వీన్ వీళ్ళిద్దరూ కూడా మనకి 1911లో ఇండియాని విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా బ్రిటిషర్స్ ఆర్ డిసైడ్ టు ఎస్టాబ్లిష్ మనకి సో గేట్వే ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించారు. ఆ 1911లో ఒక ప్రీ మోడల్, ఒక డోమ్ మోడల్ లాంటి దాన్ని మాత్రమే ఉంచగలిగారు. అసలు రియల్ బేస్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి 1913లో. సో 1913లో గేట్వే ఆఫ్ ఇండియాని నిర్మించడం స్టార్ట్ చేశారు. బట్ కంప్లీట్ ఎప్పుడైందంటే 1924లో. సో 1924లో కంప్లీట్ అయిపోయింది. బట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1913లో. అసలు ఇట్లాంటి ప్రీ మోడల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారంటే 1911లో, 1911లో. ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు. 1911లో జార్జ్ 5 ఇండియాని విజిట్ చేసినప్పుడు సో బ్రిటిషర్స్ నిర్మించిన కట్టడం ఏది అంటే గేట్వే ఆఫ్ ఇండియా. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఆర్క్ డి నమూనాని కలిగి ఉంటుంది. సో ఆర్క్ డి అనే నమూనా మనకి ప్యారిస్లో ఉంది. సో ప్యారిస్లోనే ఈ ఆర్డి ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాని మోడల్లోనే ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనే దాన్ని మహారాష్ట్రలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2020 హెల్డ్? సో మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే ఉందో 2020 అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు, కేరళ. నెక్స్ట్ వన్,
గాంధీ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఇన్ విచ్ ఇయర్? సో దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. మనకి గాంధీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు అంటే జాన్ 9th and 1915, 1915. సో జాన్ 9th సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రిటర్న్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, యాక్చువల్గా మనకి స్టూడెంట్స్ ఇచ్చింది ఏంటి అంటే అర్త్ సమిట్ ఆర్ మాంట్రియల్ ప్రోటోకాల్ మీద క్వశ్చన్స్ అడిగారు అని చెప్పారు. సో జనరల్గా మనకి అర్త్ సమిట్ మీద ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అర్త్ సమిట్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1992లో రియోలో స్టార్ట్ అయింది. సో రియోలో ఇది మొట్టమొదటిగా స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మాంట్రియల్ ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ 1987లో 1987లో ఓజోన్ సంరక్షణ కోసం ఒక మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగాయి 1987లో. కానీ రిజల్యూషన్ ఎప్పుడు పాస్ చేశాయంటే 1989లో. 1989లో మాంట్రియల్ ప్రోటోకాల్ రిజల్యూషన్ అనేది పాస్ అయింది. 1989లో మొట్టమొదటిగా సమావేశం జరిగింది 1987లో. సో దీంట్లో మెయిన్ అంశం ఏంటి అంటే ఓజోన్కి ఓజోన్ పొర ఏదైతే ఉందో, ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో, సో దానికి హాని కలిగించేవి ఏవైతే ఉంటాయో మనకి ఓడిఎస్ అంటాం, ఓజోన్ డిఫ్లెక్షన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని రిమూవ్ చేయడం కోసం, వాటిని తగ్గించడం కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్తో కూడిన లాస్ని పాస్ చేయడం, షరతులతో ఉన్న చట్టాలని అమలు చేయడం, దానికి కావాల్సిన గైడెన్స్ని ఇవ్వడం, సో ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా చెప్పచ్చు. సో అది ఫస్ట్ టైం స్టార్ట్ అయింది మాత్రం 1987లో. మేబీ క్వశ్చన్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడని అడుగుండొచ్చు, 1987లో. లేకపోతే సో దాని మెయిన్ థీమ్ ఏంటి అని అడగచ్చు, ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్, లేదా ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అయింది, ఎప్పుడు వచ్చింది అని అడగచ్చు అమల్లోకి, 1989లో. మేబీ ఇవి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, హార్డ్ డిస్క్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మెమరీ? సో మనకి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్టూడెంట్స్. సో హార్డ్ డిస్క్ కీస్ అని అడిగారు అంట. ఆప్షన్స్లో మనకి ప్రైమరీ మెమరీయా, సెకండరీ మెమరీయా, సో ఇలా అడగడం జరిగింది. హార్డ్ డిస్క్ అనేది మనకి సెకండరీ మెమరీ. నెక్స్ట్ వన్, సిఎల్ఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో సిఎల్ఐ అంటే మనకి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది మనకి సిఎల్ఐ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ హోస్ట్ కంట్రీ ఇన్ 2019. 2019లో మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎక్కడ జరిగింది అని అడిగారు, ప్యారిస్. సో మనకి ప్యారిస్లో 2019 ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి ప్యారిస్. నెక్స్ట్ వన్, G20 సమిట్ ఎక్కడ జరిగింది? 2020 G20 సమిట్ వచ్చేసి మనకి రియాద్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? సో మనకి ఇద్దరు ముగ్గురు డిఫరెంట్గా కమెంట్ చేశారు. సో ఇద్దరు వచ్చేసి మనకి చీఫ్ మినిస్టర్ రిగార్డింగ్ టు వెస్ట్ బెంగాల్ అడిగారని చెప్పారు. ఇంకొకరు వచ్చేసి మనకి చీఫ్ మినిస్టర్ రిగార్డింగ్ టు మహారాష్ట్ర. సో మనకి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ. అట్లనే మనకి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ వచ్చేసి ఉద్ధవ్ ఠాకరే. సో ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అండ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి మమతా బెనర్జీ. సో జనరల్గా ఈ షిఫ్ట్లో మనం ఈ ఫేజ్లో చీఫ్ మినిస్టర్ని చూడట్లా. సో మనకి ఫేజ్ 1లో ఎయిదర్ చీఫ్ మినిస్టర్ లేకపోతే గవర్నర్ని ఎక్కువగా అడగడం జరిగింది. ఈ ఫేజ్కి వచ్చేటప్పటికి అది కాస్త కొంచెం నెగ్లెక్ట్ అయ్యింది ఇలాంటి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో మేబీ వెస్ట్ బెంగాల్ ఆర్ మహారాష్ట్ర అడుగుండొచ్చు. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ COP26 సమిట్ హెల్డ్? సో మనకి COP26 అనేది ఎక్కడ జరగబోతుంది? సో COP26 అనేది గ్లాస్గో, UK. సో యునైటెడ్ కింగ్డమ్లో మనకి COP26 అనే సమిట్ జరగబోతుంది. సో ఈ COP ఏదైతే ఉందో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, సో పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, రూల్స్ని లాస్ని పాస్ చేయడానికి ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎట్లా కలుస్తాయి అంటే ఆన్ ద నేమ్ ఆఫ్ COP, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఈ COP అనేది ఫస్ట్ ఎక్కడ కలిసారు అంటే మనకి బెర్లిన్లో. COP1 అనేది ఎక్కడ జరిగింది అంటే బెర్లిన్, జర్మనీ. సో ఏ ఇయర్లో జరిగింది అంటే 1995. అర్త్ సమిట్ 1992, COP1 సమిట్ 1995. నెక్స్ట్ ఇప్పటిదాకా ఎన్ని COP సమిట్స్ జరిగాయంటే 25 జరిగాయి. 26 మనకి యునైటెడ్ కింగ్డమ్లో జరగబోతుంది. టోటల్గా 26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమిట్స్. అయితే COP26 అనేది ఈ ఇయర్లో జరుగుతుంది కాబట్టి మేబీ ఇంకెలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే COP25. సో COP25 ఏ ఇయర్లో జరిగింది అంటే 2019. COP25 అనేది మనకి 2019లో జరిగింది. సో ఎక్కడ జరిగింది అంటే మాడ్రిడ్.
స్పెయిన్లోని మాడ్రిడ్లో సో మనకి COP25 లేదా 2019 COP సమిట్ అనేది జరిగింది. ఇప్పటి వరకు COP1 నుంచి COP26 సమిట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో బాగా ఇంపార్టెంట్ అయిన COP సమిట్ ఏది అంటే COP21, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 సమిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో జరిగింది. డైరెక్ట్గా అందుకే COP21 సమిట్ని ప్యారిస్ సమిట్ అని కూడా అంటారు. సో ఏ కంట్రీస్ కూడా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడినా, పొల్యూషన్ గురించి మాట్లాడినా అకార్డింగ్ టు COP21 లేదా ప్యారిస్ సమిట్ అంటే, ఎందుకంటే ఇవన్నీ ఏం చేశాయంటే COP21లో ఒక గట్టి రిజల్యూషన్ని తీసుకున్నాయి. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 21 సమిట్ ప్యారిస్లో ఏదైతే జరిగిందో అక్కడ ఏం రిజల్యూషన్ తీసుకున్నాయంటే కార్బన్ ఎమిషన్స్. సో వాతావరణం దెబ్బతినడానికి, వాతావరణం పొల్యూట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ప్రధాన కారణం, మెయిన్ రీజన్ వచ్చి కార్బన్. సో కార్బన్ ఎమిషన్స్ని, కార్బన్ వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ వీటిని తగ్గించాలి, డెవలపింగ్ కంట్రీస్ వీటిని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ఈ తీర్మానాన్ని, ఈ స్టేట్మెంట్ని ఎప్పుడు డిసైడ్ అయ్యాయి అంటే ప్యారిస్ కాన్ఫరెన్స్లో. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ అష్టాధ్యాయిని? సో అష్టాధ్యాయిని రాసింది ఎవరు అంటే మనకి పాణిని. సో పాణిని ఎవరైతే ఉన్నారో సో ఆయన అష్టాధ్యాయిని రాయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, హూ డిఫీటెడ్ ద కాకతీయ డైనాసిటీ? సో కాకతీయ డైనాసిటీని డిఫీట్ చేసింది ఎవరు అంటే మనకి సో మొహమ్మద్ బిన్ తుగ్లక్. యాక్చువల్గా అక్కడ డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. కాకతీయులని నిర్మూలించింది లేదా కాకతీయులకి పతనానికి కారణమైంది ఎవరు అంటే జనరల్గా మనకి డైనాసిటీస్ ఇస్తే, రాజ్యవంశాలు ఇస్తే డైరెక్ట్గా మీరు తుగ్లక్ పెట్టాలి. సో తుగ్లక్ డైనాసిటీ. సో తుగ్లక్ డైనాసిటీలో మెయిన్ పర్సన్ ఎవరు అంటే మనకి గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. సో ఈ గియాజుద్దీన్ తుగ్లక్ ఏం చేస్తారు అంటే సౌత్ ఇండియన్ కింగ్డమ్కి అంటే కాకతీయుల మీదకి ఎవరిని పంపిస్తారు అంటే ఉలగ్ ఖాన్. సో ఈ ఉలగ్ ఖానే ఎవరు అంటే మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఈయన్ని పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత సో ఎప్పుడైతే ఈ తుగ్లక్ డైనాసిటీ కాకతీయుల మీదకి వెళ్ళారో సో కాకతీయుల యొక్క పతనం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత అక్కడ నుంచి హరిహర్ రాయ, బుక్కా రాయ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని క్యాప్చర్ చేసి ఢిల్లీకి తీసుకురావడం జరుగుతుంది. సో అక్కడే వాళ్ళకి మత మార్పిడి అని జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ సో ఈ మత మార్పిడి అనేది జరిగిన తర్వాత సో ఈ హరిహర్ రాయ, బుక్కా రాయ ఎవరైతే ఉంటారో తిరిగి మళ్ళీ వాళ్ళు సౌత్ ఇండియాకి రావడం జరుగుతుంది. సో తుంగభద్ర రివర్ దగ్గర, సో కర్ణాటక దగ్గర ఉన్న తుంగభద్ర రివర్ దగ్గర సో మళ్ళీ వాళ్ళు చేంజ్, సో వాళ్ళకి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, మత మార్పిడి ఉందో సో అదంతా చేంజ్ చేసుకుని సో వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం కూడా జరుగుతుంది. సో షార్ట్లో చెప్పాలి అంటే ఇది రీజన్. ఫస్ట్ తుగ్లక్ వచ్చి కాకతీయుల్ని అటాక్ చేయడం, తర్వాత హరిహర్ రాయ, బుక్కా రాయని క్యాప్చర్ చేయడం, సో వాళ్ళ మతాన్ని మార్చుకోవడం, వాళ్ళు తిరిగి తుంగభద్ర రివర్ దగ్గరికి రావడం, అక్కడ ఒక సెయింట్, ఒక ఋషిని కలవడం, సో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీ ఆర్ కలెక్టెడ్ ఫర్ ద షిఫ్ట్ 1. ఈరోజు షిఫ్ట్ 1లో మనం కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఇవి. థ్యాంక్ యూ.